ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. భూపాలపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై సెటర్లు వేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటు కాంగ్రెస్ పాలనలో భూపాలపల్లికి అనేక ఇబ్బందులు పడిందని, తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని అన్నారు. రాష్ట్రాల్లో పనిచేస్తూ వచ్చినారు. కానీ ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలు జరుగుతున్నాయా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకవేళ నిజంగా జరుగుతున్న మాట వాస్తవమైతే పక్క రాష్ట్రంలో ఉండే ప్రజలు మన రాష్ట్రంలో కలవాలని ఎందుకు తాతాలాడుతున్నారో కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పక్కనే ఉంటది తెలంగాణకు మన ఆదిలాబాద్ జిల్లాను అంటుకొని మహారాష్ట్ర రాష్ట్రం. ఆ రాష్ట్రానికి సంబంధించిన సర్పంచులు వచ్చి మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు, అన్నా మా గ్రామాలన్నీ మీ రాష్ట్రంలో కలుపుకోండి, మా దగ్గర రైతు బంధు లేదు, మా దగ్గర కరెంటు లేదు, మా దగ్గర నీళ్లు వస్తలేవు, మా దగ్గర రైతు బీమా లేదు, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి రాదు, ముసలోళ్ళకు ఆసరా పెన్షన్ రాదు, మమ్మల్ని కలుపుకోండి అన్నా అని చెప్పి వందల మంది సర్పంచులు వచ్చి మహారాష్ట్ర వాళ్ళు మన మంత్రులను బతిమలాడుతూ ఉన్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరుడిని ప్రతి సోదరిని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి